హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే మేము భద్రాచలంలో ఉన్నటువంటి పాత మార్కెట్ దగ్గర కూరగాయలు పెట్టి రైతులు అమ్ముతారండి. అక్కడికి వెళ్ళామండి. పొద్దున్నే చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అనేవి. మంచిగా వాళ్ళు పండించి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ అమ్ముతూ ఉంటారండి. చూడండి, బీరకాయలు, కరివేపాకు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. వీళ్ళందరూ చక్కగా రైతులే అండి. మంచిగా వాళ్ళు మనకి కొంచెం రేట్లు కూడా తగ్గించి ఇస్తారండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. అందుకోసమే ఎవ్రీడే అక్కడికి చాలామంది వెళ్ళి కొనుక్కొని తీసుకొని వస్తుంటారండి. పిండి కూర, ఆకుకూరల్లో అయితే మనకి తెలియని వెరైటీస్ కూడా చాలా ఉంటాయండి. అన్ని వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారండి. చింత చిగురు అండి, చింత చిగురు ఇక్కడ తీసుకుంటున్నాను. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆంటీ మాట్లాడుతున్నారు. చింతకాయలు, వాళ్ళ తోటలో పండించిన నారింజ అన్నీ ఒక్కటేంటి చాలా అన్ని రకాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ అమ్మమ్మ గారు అయితే ఫిక్స్డ్ రేట్ అనమాట, తగ్గించారు అసలు. అలా ఫిక్స్డ్ రేట్గా మాట్లాడతారు అమ్మమ్మ గారు. ఇక్కడ వచ్చేసి బెండకాయలు, బీన్స్ అండి. బీన్స్లో కూడా 2-3 వెరైటీస్ ఆఫ్ బీన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చింత చిగురు, దిష్టి గుమ్మడికాయలు, అసలు ఒకటి ఉంది ఒకటి లేదని ఉండదండి. తేగలు ప్రతి ఒక్కటి ఉంటుంది వీళ్ళ దగ్గర. చక్కగా అన్నీ తీసుకొచ్చి అమ్ముతారు. మెయిన్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. మనకి ఫ్రెష్ వెజిటేబుల్ చూస్తే చాలా మనకు కూడా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. మంచిగా పొద్దున్న వీళ్ళని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇవేనండి మేము తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అనేవి. ఆకుకూర ఎక్కువగా తీసుకున్నానండి. ఈ ఆకుకూరతో నేను ఒక కర్రీ కూడా చేశానండి. మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, మీరు కూడా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.